చోడవరం మండలం సింహాద్రిపురంలోని పరిధిలో 20 లక్షల కుంభకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం సింహాద్రిపురం పంచాయతీ పరిధిలో 15 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఇక 20 లక్షల పక్కదారి పట్టించిన వెలుగు బ్యాంకు సిబ్బంది కుమ్మకై దొంగ ఖాతాలలో నిధులు మళ్లింపు ఫిర్యాదు రావడంతో ఇక ఈ కుంభకోణం బహిర్గతమైంది. డ్వాక్రా సంఘాల సొమ్మును స్వాహ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివోయులు వరలక్ష్మి, అదేవిధంగా సిసి తాతాబాబు, అదేవిధంగా గోవాడ స్టేట్ బ్యాంక్ సిబ్బంది సభ్యులకు తెలియకుండానే బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని సంఘాల రుణాలకు వాయిదాల డబ్బులు పక్కదారి పెట్టినట్లు కూడా ఫిర్యాదులు ఇచ్చారు. అధికారులకు బాధిత మహిళలు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ విషయంపై విచారణ చేపడుతున్నట్లు కూడా అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఏపీడీఓ వెల్లడించారు. అమౌంట్ పడలేదు. అది విత్డ్రాల్ ఫామ్ల మీద కూడా మేము సంతకాలు పెట్టలేదు. అది ఫోర్జరీ జరిగింది. ఆ కేసు అది జరిగిన సంతకాలు కూడా మేము పెట్టలేదు. అవి వేరే అకౌంట్లోకి జరిగింది. ఇదంతా బ్యాంక్ మేనేజర్ అందరిలో జరిగింది. అది వేరే వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ పెట్టారు. ట్రాన్స్ఫర్ పెట్టినప్పుడు కూడా మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని ఎంక్వైరీ చేయలేదు. మేము ప్రింట్ తీసుకొని ఇవన్నీ చూస్తే మా దీని నుండి మాకు తెలియకుండానే 2 లక్షలు లోన్ మా అకౌంట్కి రావడం, మాకు తెలియకుండా 2 లక్షలు వాళ్ళు వాడేసుకోవడం, ఇదంతా జరిగిందండి. ఏటీ అని సిఏ అని అడిగితే నేను వాడుకున్నాను, నేనే తీసేసుకున్నానంటే ఎలాగ మా నుండి తీసుకున్నది బ్యాంక్ నుండి తీసుకున్నాను అన్నది మేము నిన్న బ్యాంకుకి వెళ్ళి అడిగడం జరిగింది. వాళ్ళేమో వాచర్లు దొరకలేదని మా గ్రూప్ గురించి చెప్పారు. కొన్నేమో సిఏ మరి ఎలా మార్చిందో మాకు తెలియదు. నేను ప్రస్తుతం ఉన్న మేనేజర్ని మొన్నే వచ్చాను. పాత మేనేజర్ వల్ల జరిగింది, ఆయన కనుక్కుంటామని చెప్పారు. ఆయన ఫోన్ చేస్తే ఆయన ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు వస్తాడట. మేము ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్కి వెళ్దామని కంప్లైంట్ అయితే చేస్తున్నాం. 10 అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ అమౌంట్ తీసుకున్నారు. అది దగ్గర 6 నెలలు 7 నెలలు అవుతున్నాయి. ఇప్పటి వరకు వాళ్ళకి చెప్పలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ అకౌంట్స్ నుంచి వీళ్ళు పాత లోన్ తో పాటు కలిపి కట్టేస్తున్నారు లోన్స్ అన్ని కూడా. వీళ్ళు ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద లోన్ క్లియర్ చేసేసారు. సకాని సగం కొత్త అకౌంట్లు క్రియేట్ చేశారు. మీకు ఎలా తెలిసింది? మేము నిన్న బ్యాంక్ వెళ్ళాము, స్టేషన్ కి వెళ్ళాము ముందు కంప్లైంట్ చేయడానికి. ఏ గారు బ్యాంక్ వెళ్ళి క్లియర్ చేసుకోమన్నారు. బ్యాంక్ వెళ్ళిన తర్వాత వీళ్ళ అకౌంట్స్ అన్ని ఓపెన్ చేయిస్తే వీళ్ళ అకౌంట్స్ కాకుండా వీళ్ళ సైన్స్ కూడా కాదండి. అవి వీళ్ళు రాసిన తీర్మానం కాదు, వేరే తీర్మానం. అది ఆవిడ రాసి ఆవిడ సైన్లు పెట్టించుకుంది. వీళ్ళందరూ కూడా వేరే సైన్స్ పెట్టించింది. వేరే అకౌంట్స్ కూడా ఆవిడే ఇచ్చిందంటే ఆవిడ ఒప్పుకున్నారు. దాని ప్రూఫ్ కూడా నా దగ్గర ఉంది. అలాగే మా ఊరు ఒకటే కాదండి, పక్క సింహాద్రిపురము, ఇక్కడ లెక్కల వాళ్ళ కళ్ళ నుంచి మొత్తం మీద 40 లక్షల పైనే ఈ ఫ్రాడ్ జరిగిందండి. దీంట్లో ఖచ్చితంగా బ్యాంక్ నుంచి కూడా సపోర్ట్ ఉంది వీళ్ళకి. బ్యాంక్ మేనేజర్ తక్కువ వాళ్ళు కూడా ఆన్సర్ చేయవలసి ఉంది. అలాగే